ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల. మీరు చూస్తున్నారు బాల టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్య కొంచెం వర్షాలు ఎక్కువైనాయి, అందుకే వీడియో చేయడం కూడా కుదరలేదు. సో ఫ్రెండ్స్, ముందుగా చూస్తే ఇప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం 1K సబ్స్క్రైబర్స్ని ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 50 మెంబర్స్ ఎంతో ఉన్నారు. సో వాళ్ళు కూడా తొందరగా ఈ మంత్ ఎండింగ్ లోపల రీచ్ అయిపోతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకు 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ అనేటివి రావాలి. అవి ప్రజెంట్ 1000 అవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మిగతా రిమైనింగ్ అవర్స్ కూడా తొందరగా రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక 4 పాయింట్స్ చెప్పడానికి అనేది ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి చెప్పబోతున్నాను. ఇంకా కూడా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూసినట్టయితే ఇప్పుడే మర్చిపోకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే శ్రీశక్తి పరిస్థితి కొంచెం ప్రజెంట్ బాగాలేదు. ఎందుకంటే జాబ్స్ అనేటివి తగ్గిపోయాయి అనమాట. అన్ని కంపెనీలు ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా కొన్ని కంపెనీలు ఓపెన్ అయినాయి కదా, హీరో అని, అపోలో అని, అలాగే డైకిన్, హెవెల్స్, పానాసోనిక్, అంబర్, ఇలా కొన్ని కంపెనీలు ఓపెన్ అయినాయి. సో వాటిని తీసుకుంటున్నారు అనమాట. సో ఆ వీడియోస్ నేను చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. కొన్ని కంపెనీలు అయితే ప్రొడక్షన్ లేదనేసి కొన్ని రోజులు స్టాప్ చేసి పెట్టినారు. అందులో ముందుగా చూసుకుంటే భారత్ FIH కంపెనీ, మీకు అంత తెలిసే ఉంటుంది. లేడీస్ ఎవరైనా చూస్తుంటే ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. సో ప్రజెంట్ అయితే భారత్ FIH కంపెనీలు ఇంట్రెస్ట్ లేవు. కొంతమందిని తీసుకొని మాత్రమే కంపెనీ రన్ చేస్తున్నారు. ఎంతమంది అంటే హాస్టల్ బస్సులు ఇంతకుముందు దగ్గర ఒక 12-13 బస్సులు నేటివి, లైన్ బండ్లు వచ్చి దగ్గర ఒక 34 బస్సులు నేటివి. అవన్నీ ఇప్పుడు తగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు హాస్టల్ నుంచి ఒక 2 బస్సెసే వెళ్తున్నాయి. సో దీన్ని బట్టి ఆలోచించండి కంపెనీ ఎంత లోలో ఉందో. సో ఈ సిచ్యువేషన్లో ఎంప్లాయీస్ అనేటివి తీసుకోవటం కొంచెం కష్టం. ఇప్పుడు కూడా మన నెంబర్కి కావాల్సినవి మెసేజ్ చేస్తున్నారు అనమాట. విజయవాడ నుంచి, కర్నూలు నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, వైజాగ్ నుంచి, అనంతపురం నుంచి, ఇంకా చాలా ఊర్ల నుంచి చేస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఒక పర్టికులర్ డేట్ కానీ లేకుంటే రోజు కానీ చెప్తాను. ఆ డేట్ ప్రకారంగా ఆ రోజే మీరు వస్తే ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈరోజు రావాల్సింది ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి అన్న నేను ఈరోజు వస్తున్నాను రావచ్చానని అంటున్నాను అనమాట. మీరు వచ్చే కాడికి దూరం నుంచి వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. మీరు వచ్చి కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ఎవరన్నా రావాలి అంటే మీరు రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళాలంటే ఈరోజు ఈవినింగ్ కంతా మీరు తడకు వచ్చేసేయాలి. తడకు కానీ స్లిప్ కానీ వచ్చేసేయాలి. ప్రీవియస్ వీడియోలో నేను చాలా వీడియోలో మీకు చెప్పున్నాను. ఎక్కడున్నాలో కూడా మీకు చెప్పాను. హాస్టల్ గురించి చేస్తున్న వీడియోని, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అలా కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ చీప్గా దొరుకుతుందో కూడా అక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్, శ్రీశక్తిలో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ ఇంట్రెస్ట్ అనేటివి లేవు. 1 or 2 మంత్స్లో కొత్త కంపెనీస్ ఏవో ఓపెన్కి కానున్నాయి. సో అవి కానిస్తే నేను గ్యాదర్ చేసి ఏ క్వాలిఫికేషన్ ఎవరు కావాలి, ఎక్స్పీరియన్స్ ఎవరైనా పర్సన్స్ కావాలా అని అన్ని వివరాలతో మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఎవరన్నా తీసుకున్నారా అంటే అవి హీరో ఒకటి తీసుకుంటుంది, అలాగే డైకిన్ తీసుకుంటుంది. ఇవి కూడా ఎవ్రీ మండే మాత్రమే వెళ్ళాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి సోమవారం మాత్రమే మీరు కంపెనీస్ దగ్గరికి అనేది వెళ్ళాలి. అంటే 8:30 అంతా మీరు వెళ్ళిపోతే 9 o'clockకి వచ్చి వారు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి వచ్చినా కానీ ఖచ్చితంగా జాబ్ అనేది దొరుకుతుందని గ్యారంటీ లేదు. సో అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ క్వాలిఫికేషన్ అలాగే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండే పని అయితే అది వాళ్ళకి అవసరమైతే అప్పుడు తప్పకుండా తీసుకొని జాబ్ అనేది ఇస్తారు. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇది ఓన్లీ జెంట్స్కి సంబంధించి ఉపయోగపడుతుంది అనమాట. ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఓపిక్గా వినండి. అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది అనమాట. పెద్ద సిటీస్లో అంటే విజయవాడ కావచ్చు, అట్లా ఒంగోలు, హైదరాబాద్, తిరుపతి, ఇట్లా మేజర్ సిటీస్లో
మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో అని బైక్ టాక్సీస్ అనేటివి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. కొత్తగా కాదు, లాస్ట్ 3 years నుంచి అవి రన్నింగ్లో ఉన్నాయి. సో చాలామంది సిటీస్కి వెళ్ళి జాబ్ దొరికినప్పుడు ఇలాగా పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, ఇలా చేసుకొని మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరన్నా కానీ ఖాళీగా ఉండే పని అయితే, జాబ్ లేకుండా, చదువు అయిపోయేసి జాబ్ లేకుండా ఎవరికన్నా 2-wheeler కన్నా ఉండే పని అయితే మీకు దగ్గరలో ఉన్న సిటీస్ అంటే ఏదైనా కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇంకా హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు చాలామందికి బైక్స్ అనేటివి ఉంటాయి. లేని వాళ్ళ పరిస్థితి వేరు. ఉన్నవాళ్ళు సో జాబ్ దొరికే వరకు ఈ జాబ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. మన ఓన్ బిజినెస్ ఇది. ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ సర్టిఫికేట్లు అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఒక బైక్ కావాలి. ఆ బైక్కి పేపర్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. బైక్ అంటే ఏం కావాలి? ఆర్సీ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, అలాగే పొల్యూషన్, ఈ 3 కావాలి. మనకు వచ్చి లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. 2 wheelers అన్నా కంపల్సరీగా ఉండాలి, కారు లేకపోయినా పర్లేదు. సో ఫ్రెండ్స్, ఇలాగా ఉండే పని అయితే మీరు రోజుకి ఎట్లేదన్నా 1000 నుంచి 2000 లోపల అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది ఇంక్లూడింగ్ పెట్రోల్ అనమాట. సో మన ఫుడ్, పెట్రోల్ ఒక 500 to 600 పోయినా కూడా మనం 1000 నుంచి 1300 లోపల అనేది మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్కడ స్టే చేయాలంటే మనం హాస్టల్ అనేది ఉండొచ్చు. మనం ఏ సిటీలో అయితే మనం స్టే చేస్తున్నామో అక్కడే మనం హాస్టల్ అనేటివి ఉంటాయి, అంటే పీజీస్ అనమాట. సో మనకు ఏదైనా బెటర్గా పీజీస్ చూసుకొని అక్కడ మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇంకొక 2-3-4 daysలో మీకోసం నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. సో వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ఇది ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుందో నేను స్వయంగా నా ఫోన్ నేను లాగిన్ అయ్యి 2-3 days నేను వర్క్ చేసి సో మొత్తం రికార్డ్ చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది చేస్తున్నారు దీని గురించి వీడియోస్, ఊబర్, ర్యాపిడో, ఓలా గురించి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. అంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎక్కడ రిజిస్టర్ అవ్వాలి, మన ఆఫీస్కి వెళ్ళాలన్నా డైరెక్ట్గా మనం ఫోన్లో చేసుకోవచ్చు అనేది చెప్పట్లేదు. వాళ్ళు ఎంతసేపు అయినా మేము ఎంత ఎర్న్ చేసాం, ఎక్కడ తిరుగుతున్నాం అని చెప్తున్నారు, కానీ ఇది చెప్పట్లేదు. సో దీని గురించి క్లియర్ కనుక్కొని మీకు వీడియో రూపంలో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో, చిన్న వీడియో ఇది, జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ప్రజెంట్ తొడలో కావచ్చు, లేకుంటే తిరుపతిలో కావచ్చు, జాబ్స్ అనేది తక్కువనే అనమాట. నేను లాస్ట్ ఒక కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీకు ఇన్ఫామ్ చేశాను. సిటీ, అలాగే చెన్నైలో ఉన్న సిప్కాట్, అలాగే తిరుపతిలో ఉన్న కంపెనీస్ గురించి జాబ్ అప్డేట్స్ ఏమున్నాయో మొత్తం మీకు సబ్మిట్ చేస్తానని చెప్పాను. ప్రజెంట్ వర్షాలు పడుతూ ఉన్నాయి. సో చెన్నై, తిరుపతికి వెళ్ళలేని పరిస్థితి. సో ఫ్రెండ్స్, లాస్ట్ నేను మెనకు సంబంధించి ఫుల్ వ్లాగ్ తీశాను, అలాగే 2 వీడియోస్ తీశాను అనమాట జాబ్స్ గురించి. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డులు కావచ్చు, లేకుంటే ఎన్ కార్డులు కావచ్చు ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని చెక్ చేయండి. మెనకు సంబంధించి ఏంటంటే చాలామంది ఐటీ వాళ్ళకి అక్కడ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ సిటీలో కూడా ఐటీ వాళ్ళకి ప్రిఫరెన్సే, కానీ సగం మంది ఐటీ వాళ్ళు కావాలి, సగం మంది 10th ఇంటర్ వాళ్ళు కావాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్ వివరాలు. మనం మనీ సంపాదించాలంటే కంపెనీస్లోనే జాయిన్ అయ్యి సంపాదించాలని ఏం లేదు. మనం తప్పు చేయకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా మనం జెన్యున్గా ఏ పని చేసుకున్నా బతకొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీకు కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో మీకు ఎంతమంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మనం ఇంకొక 1 week 10 daysలో 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోతాం. సో రీచ్ అయిపోయినప్పుడు చిన్న వీడియో వస్తుంది అనమాట, సెలబ్రేషన్ వీడియో. సో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఒక 3-4 days వరకు వీడియోస్ అనేటివి రాకపోవచ్చు. సో మీరు ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. అలాగే నాది ఫస్ట్ నేను లాంచ్ చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయి. చెన్నైకి సంబంధించిన వ్లాగ్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, అట్లా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి అన్నిటిని చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.